హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న ఎవరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇదేంది అక్క మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినా అనుకుంటున్నారా? నేనైతే మీషోలో అనమాట అది ఆర్డర్ పెట్టాను. వాటర్ మా షింకు మొత్తం వాటర్ అనమాట పైనే కారుతున్నాయండి. మొత్తం గ్యాస్ స్టవ్ కిందకు వచ్చేస్తుంది. ఇబ్బందిగా ఉంది అని చెప్పి నేనైతే పెట్టాను. మీకు చూపిస్తాను చూడండి. వాటర్ అలా తిప్పి కడదామంటే పైన చూడండి, అది పైన పడి మొత్తం వాటర్ అంతా షింక్ దగ్గర నుంచి మొత్తం గ్యాస్ స్టవ్ దగ్గరకు వచ్చేస్తుంది. అట్లా అని చెప్పి నేనైతే ఇది మీషోలో అయితే ప్రోడక్ట్ అయితే సూపర్ ఉందండి. అబ్బా, అసలుకి మీషోలో ప్రోడక్ట్ అయితే భలే ఉన్నాయి. అసలుకి నేను ఇప్పటి వరకు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఒక్క డ్యామేజ్ అనేది లేదు, అంతా బాగుంది. ఇది ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి ఏంది, ఇది సెట్ చేసుకున్న తర్వాత మన షింక్ అయితే క్లీన్గా నీట్గా మనకు నచ్చినట్టు బాగుంటుంది అని చెప్పి నేనైతే తీసుకున్నా. అయితే ఇది మీరు చూస్తున్నారు కదా, ట్యాప్ అట్టా పెట్టి అక్కడ మాకు ఒక స్క్రూలా ఇచ్చారు కదా, అదనమాట. మనకి ఎంత టైట్ కావాలంటే టైట్ అట్ట తిప్పుకోవాలన్నమాట. మనకి ఎట్లా అంటే లూజ్ కావాలంటే లూజ్గా, టైట్ కావాలంటే టైట్గా అట్లా తిప్పుకున్నమాట. వాటర్ అనేది మంచిగా వస్తుంది. మనం లూజ్గా తిప్పి వదిలేసామనుకోండి, వాటర్ ఫోర్స్గా పెట్టినప్పుడు ఏంటంటే అది ట్యాప్ వచ్చేస్తుంది. గట్టిగా తిప్పడం వల్ల అది ఏంటంటే మొత్తం 365 degrees అనమాట తిరగద్దండి ఈ ట్యాప్ అనేది. చూడండి వాటర్ అనమాట, మనం ఎన్ని గిన్నెలు తోమితే ఇప్పుడు వాటర్ పైకి తుల్లుతాయి అని ఏం లేదండి, బాగా వస్తాయి వాటరు. మనం ఎంత వాడుకున్నా సరే మన పైకి అయితే ఇప్పుడు అక్కడ ఉండి గిన్నెలు కొంతమంది తోముతారు, అయ్యో మొత్తం వాటర్ అంతా మన మీదకి తుల్లుతుంది అని చెప్పి అనుకుంటారు కదా. అయితే ఈ పైప్ వల్ల అలా ఏం ఉండదండి. అక్కడ ఒక ఫ్యాన్ కనిపిస్తుంది చూసిర్రా, మీకైతే ఫ్యాన్ కూడా మొత్తం ట్యాప్ మొత్తంది ఎక్స్ప్లెయిన్ చేసినాక నేనైతే చెప్తాను. వాటర్ అయితే అంత ఫోర్స్గా అంత బాగా వస్తున్నాయి చూడండి. మనకి ఎట్లా కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు. ఇప్పుడు అగో చూపిస్తుంది చూడండి, అక్కడ ఫ్యాన్ ఉంది కదా, లోపల ఫ్యాన్ ఏంటి అనుకుంటుర్రా, అదైతే మనకి వాటర్ నుండి వచ్చే చెత్త అంతా అనమాట అది తీసేసుకుంటుంది. వాటర్లో ఉండే చెత్త అంతా ఆడుండిపోద్ది. మనకు ప్యూర్ వాటర్ అనేది అనమాట బయటకు వస్తాయి. ఇప్పుడు ఏందనేది ట్యాంక్లో చెత్త ఏదైనా పడింది అనుకోండి, అదేందనుకుంటున్నారా సింక్, అది సింక్ పైన ఎందుకు పెట్టించుకున్నా అంటే మనం గిన్నెలు తోమిన తర్వాత వాటర్ అంతా కారుతూ ఉంటాయండి. నాకైతే చిరాకు అనిపిస్తుంది. ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసినాక వాటర్ కారితే నాకు చిరాకు అనిపిస్తుంది. అందుకని చెప్పి నేనైతే మా వారికి చెప్పి అట్లా పెట్టించుకున్నా సింక్ పైన అనమాట. అట్లా పెట్టించుకోవడం వల్ల గిన్నెలు కడిగేసి అట్లా పైన పెట్టేస్తాను, ఇంకా వాటర్ అంతా సింక్లో పడతాయి. ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి గిన్నెల టబ్స్, అవన్నీ వేస్ట్. అందుకని చెప్పి ఇక ఇనుముది అయితే బాగుంటుంది కదా, స్టీల్ది. ఇది చూడండి, ఎన్ని గిన్నెలు పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఎంత వాటర్ మనము కడిగినా సరే మన మీదకి ఒక్క చుక్క వాటర్ అనేది కూడా తుల్లదండి. ఈ ట్యాప్ అయితే అంత యూజ్గా ఉంటుంది. ఈ సింక్ని ట్యాప్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే 365 రోజులు సింక్ అనేది క్లీన్గా ఉంటుంది. ఆ వాటర్ ఫోర్స్ అనేది మనం చుట్టూ తిప్పడం వల్ల బాగుంటుందండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.